ప్రతి గ్రామంకి ఒక కథ ఉంటుంది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి మేమందరం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మేమందరం కలిసి పోరాడుతున్నామండి. రావద్దు మా ఊరి మీద రావద్దు, మేమందరం చచ్చిపోతాము, ఎట్లా మేము బతకము. కొన్ని కథలు చరిత్రలో నిలిచిపోతాయి, ఇంకొన్ని ఒక్క నిర్ణయంతో మొదలవుతాయి. హైదరాబాద్కి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్న సిద్ధాపూర్ బయట నుంచి చూస్తే ఇది ఇంకో సాధారణ తెలంగాణ గ్రామం లాగానే కనిపిస్తుంది. పచ్చని పొలాలు, కష్టపడే రైతులు, నెమ్మదిగా సాగే జీవితం. కానీ ఈరోజు ఈ గ్రామం పేరు తెలంగాణ వ్యాప్తంగా చర్చల్లో ఉంది. ఆ చర్చ మధ్యలో వినిపిస్తున్న పేరు జీవో 641. ఈ డాక్యుమెంటరీ ఒకవైపు నిలబడడానికి కాదు, మన ముందు ఉన్న ప్రశ్న ఒకటే: సిద్ధాపూర్ ఎందుకు? ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఆ భూమిని అర్థం చేసుకోవాలి. సిద్ధాపూర్ కేవలం మ్యాప్లో ఉన్న విలేజ్ కాదు, తరాల తరబడి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల జీవనాధారం. ఇక్కడ పొలం అంటే భవిష్యత్తు, నీళ్లు అంటే జీవితం. జీవో 641 అంటే ఏంటి? ఇందులో ప్రస్తావించిన 86 acres ఎందుకు ముఖ్యం? గవర్నమెంట్ ప్రపోజల్ ఏంటి? టైం లైన్ ఎలా ముందుకు వచ్చింది? డాక్యుమెంట్స్ మరియు అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ ప్రాసెస్ని చూద్దాం. ఫైల్స్లో సర్వే నెంబర్స్ ఉంటాయి, కానీ గ్రౌండ్ మీద జీవితాలు ఉంటాయి. సిద్ధాపూర్ ప్రజల మాటల్లో ఈ నిర్ణయం వారి జీవితాలపై ఎలా ప్రభావం చూపిస్తుందో వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు కొండలాచారి, మాది సిద్ధాపూర్ గ్రామం అండి. ప్రభుత్వం మా దగ్గర ఇక్కడ 333 ఎకరాల ప్రభుత్వ భూమి, పచ్చని పంట పొలాలు, వాటి మీద ఆధారపడి బతుకుతున్న జనం మాది. ఇక్కడ పాడి పరిశ్రమ, దాంతో పాటు ఇక్కడ 40 గ్రామాలకు ఎఫెక్ట్ అయ్యే ఎకో టౌన్షిప్ అని కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చింది. 441 జీవోను జారీ చేసింది. మాకు 2 నెలల నుంచి ఈ వార్త తెలిసినప్పటి నుంచి మేమందరం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మేమందరం కలిసి పోరాడుతున్నామండి. ఇక్కడ నిరుద్యోగులు ఈ 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న చిన్న కంపెనీలకు 13-14 వేల రూపాయల కోసం ఎంతో పాకులాడి సైకిళ్ళు లేకుండా ఎన్నో కాలినడకన కూడా పోయి ఉద్యోగాలు చేసుకొని వస్తున్నారండి. మా ఊర్లో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు పెడతామని చెప్పేసి గత ప్రభుత్వంలో తన 10 లక్షల రూపాయలకు ఎకరం చొప్పున తన తక్కువ ధరకే పొలాలు సేకరించి తీసుకుంటేనేమి అయినా మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని అనుకుని ఇచ్చినాం. కానీ ఇలాంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఇలాంటి డంపింగ్ యార్డ్ అని చెప్పేసి ఓ పెనుభూతం లాంటి మా నెత్తిన వేశారు. ఇప్పుడు ఈ పచ్చని పంట పొలాలు దెబ్బతినడమే కాకుండా నీటి గ్రైండెడ్ వాటర్ తాగునీటి సమస్యకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. తర్వాత వాతావరణ కాలుష్యం ఏర్పడి ఇప్పటికే ఇక గ్రామాలలో ఎంతో ప్రాధాన్యతనిచ్చే మంచి భూములు కూడా దెబ్బతిని, ఆరోగ్యాలు దెబ్బతిని, ఎంతో చిన్న ఎకరా పొలాలున్న నిరుపేదలు కూడా చాలా ఇబ్బందుల పాలవుతారు. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మేము ఒకటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా, మా ఎమ్మెల్యే గారిని కూడా కోరేది ఒకటే: దయచేసి ఇలాంటి డంపింగ్ యార్డ్ను 641 జీవో జారీ చేసారు, దాన్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ, మరి ఇలాంటి చర్యలు ఎప్పటికీ జరగకుండాని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మహేశ్వరం మండల్, కేశంపేట మండల్, కొత్తూరు మండల్, ఇంకా పరకునార మండల్, ఇలా ఎన్నో మండల, మా ఒక్క ఊరే కాదు సిద్ధాపూర్ ఒకటే కాదండి, మళ్ళీ ఇలా చుట్టుపక్కల ఇన్ని మండలాలు కూడా దెబ్బతింటాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మరి వెంటనే 641 జీవోను క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ వేగంగా పెరుగుతున్న నగరం. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతి పెద్ద సిటీకి అవసరం. గవర్నమెంట్ చెప్పే ఉద్దేశం ఏంటి? ఆ వైపు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈడ షాద్నగర్లోకి వెళ్ళి పోయి నీ ఊరికి పోయి దాక్కుతున్నావు సార్, నువ్వు ఎర్రపల్లి శంకర్ సారు, నీ పోయి ఎమ్మెల్యే కలుసుకోవాలి కదా, ఎంపీ సార్ కలవాలి కదా, మా ఏంటా పోలీసు వానికి ఇడిచి పెడుతున్నావు.
మా ముంగల పోలీసు వాళ్ళు దొబ్బుతున్నారు. ఆ ఊరికెళ్ళి మా దేహాది చూసి ఆ డిక్కర్ నాకు కూడా వచ్చింది. ఈడ పక్కలానే ఉన్నావు నువ్వు శాంతంగర్లా. ఈడికెళ్ళి ఈడి దాకా పోయి మాట్లాడే నీకు రావా సారు నువ్వు ఇర్లపల్లి శేఖర్ సారు? అన్ని రైతులు పాటు చేస్తున్నావు. మాకు ఏం లేవు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు. మా కూలి నాలి చేసుకొని బతకాలే మేము. నువ్వేమో పెద్ద మంచి వస్తే కూడా నీడి ఊరికి కూడా రాలేవు నువ్వు. ఎట్లా బతకాలే మేము? చిన్న చిన్న పిల్లలు ఎట్లా బతకాలి? ఈ స్కూల్ హాస్టల్ తోలుతా అన్నావు, జాబ్ వస్తుంది అన్నావు, ఏది వస్తలేవు. పోలీసులు అమ్మటి చేస్తున్నావు, కోరుతున్నావు, ఏం చేస్తావు? మాకు చెప్తున్నావు ఇక్కడ తెచ్చి. ఇక్కడ మా తాత నుంచి ముత్తాతల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ, దశాబ్దాల నుంచి. అయితే జియో పాస్ కాకముందు జిహెచ్ఎంసీ వాళ్ళు టీఎస్ఐఏసీ వాళ్ళని ల్యాండ్ అడిగారంట. అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మేము ధర్నాలు స్టార్ట్ చేసినాము. ధర్నాలు స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 వీక్స్ అట్లా బాగానే ధర్నాలు చేసినాము. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చేసి ఆయన ఒత్తి చెప్పిండు, నేను మా ఈ కొత్తూరు మండలానికి డంపింగ్ యార్డ్ తీసుకొస్తామా, ఈ కొత్తూరు మండలానికి డంపింగ్ యార్డ్ తీసుకొస్తామా అని ఒత్తి చెప్తే, సరే ఆ కుర్చీకి విలువిచ్చి ఆ ఎమ్మెల్యేకు విలువిచ్చి మేము కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని రెస్పెక్ట్ ఇచ్చాము. ఇస్తే దానికంటూ ఎగ్జాక్ట్గా మళ్ళీ 2 వీక్స్కు జియో పాస్ అయింది. ఇక్కడ ఎంఏయుడిలో జియో ఆర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా జియో పాస్ అయింది. జియో పాస్ అయితే మళ్ళీ వెళ్ళి ఆ ఎమ్మెల్యేని అడిగితే నేను చూస్తా ఇచ్చేస్తా అని ఒక్కసారి కూడా ఊర్లోకి వస్తలేడు. అసలు 2023 ఎమ్మెల్యే అప్పుడు క్యాంపెయిన్కి వచ్చిండు. దాని తర్వాత మళ్ళీ అసలు ఊర్లో ఒక్కసారి కూడా లేడు ఆయన. వాళ్ళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్లు పోయి అడిగితే నేను మాట్లాడతా ఇది చేస్తా అంటుండు, కానీ అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక్కసారి కూడా వచ్చి మాట్లాడతలేడు. అసలు మెయిన్ మిస్టేక్స్ ఆయనదే, ఎమ్మెల్యేదే. ఎందుకంటే మా పార్టీకి ధర్నాలు గిర్నాలు మేము చేసుకుంటుండే, ఆయన వచ్చి నేను ఆపుతా అని మాకు హామీ ఇవ్వడం వల్ల మేము కొంచెం చల్లబడి తర్వాత మేము అడిగితే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఆయన. అందరికి నమస్కారము. ఫస్ట్ రేవంత్ రెడ్డి నీకు 10 నమస్కారం పెడుతుండా. మా ఊరు సిద్ధాపూర్, నేను గ్రామ సంఘానికి అధ్యక్షురాలను, స్కూల్కు చైర్మన్ను. చిన్న పిల్లలు ఇది ఏంది డంపింగ్ వాడు రావడం వల్ల చిన్న పిల్లలు ఆగమవుతున్నారు. మా ఊరే భయపడుతున్నది. గవర్నమెంట్ కూడా పట్టించుకుంటున్నలేరు. మేము పోరాడుతున్నాం, చిన్నలు పెద్దలు అంతా. కొత్తూరు చౌరాస్తాలో పోరాడినాము, దర్గాకాడ పోరాడినాము, ఓడాడినా మా ఊరిని పట్టించుకుంటలేరు. చాలా ఆగమవుతుంది. స్కూల్ కూడా చిన్న పిల్లలు ఉండరు. పెద్ద స్కూల్ ఉంది, చిన్న స్కూల్ ఉంది. స్కూల్ ఆగమవుతుంది. పంటలు వండే తాన మీరు చెత్త వస్తామంటే అది కూడా ఆగమవుతుంది. ఎమ్మెల్యే కూడా 10,000 శరణార్థి. జర మా ఊరిని పట్టించుకొని మమ్మల్ని ముందుకు తెస్తే బాగుంటుంది. నిన్ను గెలిపించింది ఓటేసింది చెత్త పోయేటందుకు కాదు, మేము ముందుకు రావాలని ఓటేసినాం. కానీ మా నెత్తిలో బురద పెడతారని మేము కళలు కూడా అనుకోలేదు. మా పిల్లలకు కూడా ఎవరు పిల్లల్ని ఇయ్యరు, పిల్లలు చేసుకోపోరు. ఆ చెత్త పడ్డదనుకో కుంటేళ్ళు గుడ్డళ్ళు ఇట్లా కుడతారంట మా పిల్లలకు. ఎన్ని గ్రామాలు ఉండేవో నీ కోట ఎవరెవరు వేసారు అందరు నీ పిల్లలే అనుకొని మమ్మల్ని కనిపెడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి సారు నీకు 10,000 శరణార్థి మరీ చెప్తున్నాను. నా పేరు నేను 5వ తరగతి చదువుతున్నాను. మా గ్రామం పేరు సిద్ధాపూర్, కొత్తూరు మండలం, జిల్లా రంగారెడ్డి. మా ఊళ్ళో డంపింగ్ యార్డ్ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు చూసారా? మా పాఠశాలలో పచ్చని చెట్లకు చాలా విషయమైన డంపింగ్ యార్డ్ వాసన వచ్చి చెట్లను చనిపోతున్నాయి. మాకు ఆహారం దొరకదు. మాకేమన్నా అయితే ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ చూపిస్తారా? మీరు చూపిస్తారా? ఏం చూపియారు మీరు? మా దేదా పైసలు లేవు, మేము పేదవాళ్ళం. అక్కడ అంబులెన్స్లో అవన్నీ చనిపోయిన వారి పేగులు అవన్నీ తెచ్చి మా ఊర్లో కాలుస్తున్నారు. ఎందుకు కాలుస్తున్నారు మీరు అలా? అందరికి రేవంత్ రెడ్డికి 1000 దండాలు పెట్టి చెప్తున్నాం. ఎమ్మెల్యే సీఎం వారందరికీ 1000 ధన్యవాదాలు చెప్తున్నాము. మా ఊర్లో దయచేసి మా ఊర్లో ఈ డంపింగ్ యార్డ్ వేయకండి. ధన్యవాదాలు. మా అందరూ మా ఉమ్మడి దాకా కూడా వాళ్ళకి కూడా ఉండాలి. ఈ నీరు తీసుకొచ్చి మా దగ్గర లేనుగా కుంపటి పెడితే ఇక రోగాలు వస్తాయి, ఇక దవాఖానాలు ఇవి అవి అయిపోతుంటాయి. మంచిగా తక్కువ 15-20 గ్రామాలు ఉన్నాయి చుట్టుపక్కల. ఇవన్నీ కూడా నష్టమైపోతుంది. పట్ట పొలాలు నాటితే ఒడ్లు బండ్లయి, ఇక వాళ్ళకు లేని రోగాలు వస్తుంటాయి. వాళ్ళని అందరినీ ఎక్కడైనా తోలింది మీరు డంపింగ్ కాకపోతే బావులు కొట్టుకొని అందులోనే పెట్టదు. ప్రతి ఆదివారం శుక్రవారం నాడు అక్కడ పూజలు జరుగుతాయి. అదే విధంగా దాని పక్కకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది పెంజర్ల గ్రామంలో. అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఇండియాలోనే పవిత్రమైన స్థలం. అక్కడ అనంత పద్మనాభ టెంపుల్ చాలా మంది వస్తారు. అక్కడ అన్నదానాలు అవి అవుతాయి, పూజలు అవుతాయి. అయితే హైదరాబాద్కు అతి చేరువలో 45 కిలోమీటర్లో ఉన్న సిద్ధాపూర్ను ప్రభుత్వము పచ్చని పొలాలు పంటలున్న ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రభుత్వం అనాలోచితంగా
నిర్ణయం తీసుకొని డంపింగ్ యార్డ్ పిడుగుబండులాగా గ్రామస్తుల మీద రైతుల మీద వేయడం జరిగింది. ప్రజలందరికీ భయం వచ్చేసింది. ఏముందంటే ఇప్పుడు ఏమవుతుందో అనే విధంగా ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము అన్ని పార్టీలు ఉద్యమం చేసినాయి. మన పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ గారు వచ్చారు. ఆమె కూడా చెప్పింది నేను రానివ్వని ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు. ఎమ్మెల్యే గారు అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో స్పందించట్లేదు. గ్రామస్తులు అన్ని 10 తండాలు ఉంటాయి. తండాల నాయకులు వీళ్ళందరూ కలిసి ఎస్టీ మనోటి ఏసీ రాంబాల్ నాయకులు చైర్మన్ ఎన్నుకున్నారు. అదేవిధంగా అందరి నాయకులను కలిశారు. ఏంది కిషన్ రెడ్డి గారిని మరియు మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందరావుని కలవడం జరిగింది. బలరాం నాయకుని కలవడం జరిగింది. అన్ని పార్టీలకు అతీతంగా జేఏసీ లేకుండా అందరు కలిసి పోయి చేశారు. కాకపోతే ప్రభుత్వం స్పందించట్లేదు. రైతుల పక్షాన మేమందరం ఏం కోరుకుంటున్నామంటే జీవో రద్దు కావాలి. 641 జీవో రద్దు చేసి ప్రభుత్వం ద్వారా ప్రకటన చేయాలి. ఏమనంటే ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తాలేము అని ప్రకటన రావాలని రైతులంతా కోరుకుంటున్నారు. మేమంతా కోరుకుంటున్నాం. జై హింద్, జై సిద్ధాపూర్. ఎమోషన్స్ ఒకవైపు, సైన్స్ మరోవైపు. మోడర్న్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి? ఎన్విరాన్మెంట్ పై ఇంపాక్ట్ ఏంటి? ఈ డిస్కషన్ సిద్ధాపూర్తో ముగిసిపోదు. డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంట్ మధ్య బ్యాలెన్స్ ఎలా ఉండాలి? గ్రోయింగ్ సిటీ వేస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఈ డాక్యుమెంటరీ ఆన్సర్ ఇవ్వడం కోసం కాదు, ఒక క్వశ్చన్ అడగడానికి. డెవలప్మెంట్ అంటే సిటీ గ్రోత్ మాత్రమేనా, లేదా విలేజెస్ ఫ్యూచర్ కూడా అంతే ముఖ్యమా? ఫైనల్ ఆన్సర్ మీరే డిసైడ్ చేయండి.